హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్లాస్లో భాగంగా ముఖ్యమైన బిట్స్ని చర్చించుకోబోతున్నాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకండి. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ప్రత్యేకంగా గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ఈ టాపిక్ సిలబస్లో మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన బిట్స్ని అందించడం జరుగుతుంది. సో డైలీ కూడా నా యొక్క క్లాసెస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, అణుశక్తి శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, గాంధీనగర్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వాంతరం నుండి వచ్చే రేడియో ధార్మిక కిరణాల ఉనికిని గుర్తించడానికి రేడియో టెలిస్కోప్ అర్రే అనే దానిని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఉదకమండలం. నెక్స్ట్, సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, కోల్కతాలో ఉంది. నెక్స్ట్, వీటిలో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఎడ్యుషాట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రోలో పెద్ద విభాగం పేరు ఏంటి? ఇస్రోలో పెద్ద విభాగం పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. సో ఇది బెంగళూరులో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడిపై పరిశోధనకు ఇస్రో ప్రయోగించబోయే ఉపగ్రహము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, ఆదిత్య. ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, అన్నీ కూడా ముఖ్యమైన ప్రశ్నలు అందిస్తున్నాను. సో ఎవరు కూడా మిస్ చేయకండి. నెక్స్ట్ క్వశ్చన్, క్యూబ్ శాటిలైట్ల విషయంలో సరి అయింది ఏది? క్యూబ్ శాటిలైట్ల విషయంలో సరి అయింది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. అంటే ఈ ఉపగ్రహాల మితుల 10x10x10గా ఉంటాయి. నెక్స్ట్, వీటి బరువు దాదాపు 1 కిలో ఉంటుంది. నెక్స్ట్, ఈ రకమైన ఉపగ్రహాలకు కాలిఫోర్నియా పాలిటెక్నిక్ స్టేట్ యూనివర్సిటీ వారు ఆవిష్కరించింది. సో ఇది ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్, క్రింది వాటిలో 5 దశలు ఉన్న రాకెట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఏఎస్ఎల్వి. నెక్స్ట్ క్వశ్చన్, రాకెట్ లేదా ఉపగ్రహం ఆరోగ్య పరిమితులుగా భావించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. అంటే ఉష్ణోగ్రత, పీడనము, ఉత్తాప శక్తి. సో ఇవన్నీ కూడా ఉపగ్రహం ఆరోగ్య పరిమితులుగా భావిస్తారు. నెక్స్ట్, అధిక భారం ఉన్న కమ్యూనికేషన్ల ఉపగ్రహాన్ని మోసుకుపోయే రాకెట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. అంటే జిఎస్ఎల్వి మార్క్ 1, జిఎస్ఎల్వి మార్క్ 2, జిఎస్ఎల్వి మార్క్ 3. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో అంతరిక్ష నగరంగా పేరుగాంచినది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం, ఫ్రాన్స్లు సంయుక్తంగా మెగాట్రాఫిక్స్ ఉపగ్రహాలను ఎప్పుడు ప్రయోగించారు? ఆన్సర్ ఆప్షన్ బి, 2011లో. నెక్స్ట్ క్వశ్చన్, నాగ్ క్షిపణులను మోసుకుపోయే వాహనము నామికను రూపొందించింది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, బిఈఎల్. నామికను నాగ్ క్షిపణులను మోసుకుపోయేందుకు రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత నౌకాదళం కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రూపొందిస్తున్న రాడార్ పేరు ఏంటి? ఆన్సర్
ఆప్షన్ డి రేవతి రాడార్ను భారత నౌకాదళం కోసము భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రూపొందిస్తుంది. నెక్స్ట్ వీటిలో హ్రస్వ శ్రేణి క్షిపణి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి పృథ్వీ. నెక్స్ట్ క్వశ్చన్, కాంపాక్ట్ డిస్క్ నుంచి సౌండ్ తిరిగి పొందటానికి దేనిని ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి లేజర్ కిరణాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్, కంప్యూటర్ మౌస్ ఆవిష్కరించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ డగ్లస్ ఎంజాల్ బర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఏ పేరు మీద గ్రిడ్ కంప్యూటింగ్ ప్రాజెక్టు ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి గరుడ అనే ప్రాజెక్ట్ని గరుడ అనే పేరు మీద గ్రిడ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1982. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో మొదటి డిజిటల్ లైబ్రరీని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, మొదటి ఈ డిస్ట్రిక్ట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి తమిళనాడులో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, పదార్థములకు నానో థర్మాల వలన ప్రత్యేకమైన స్వభావము ఏర్పడుతుందని ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ ఆప్షన్ డి మైకేల్ ఫ్యారడే నానో థర్మాల వలన ప్రత్యేకమైన స్వభావం ఏర్పడుతుందని ప్రతిపాదించాడు. నెక్స్ట్, క్రింది వాటిలో దేనిని నానో టెక్నాలజీ విషయంలో అనువర్తింపజేయలేము? ఆన్సర్ ఆప్షన్ సి న్యూటన్ యాంత్రిక శాస్త్రము నానో టెక్నాలజీని వివరిస్తుంది. ఆప్షన్ సి న్యూటన్ యాంత్రిక శాస్త్రము నానో టెక్నాలజీని వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, చెక్ భాషలో రోబోటా అనగా ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ కూలి పని చేయువాడు. నెక్స్ట్ క్వశ్చన్, సహజ వాయువులో ఉన్న ప్రధాన వాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మీథేన్. నెక్స్ట్ క్వశ్చన్, శిలాజ ఇంధనం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి బయోగ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్, పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి ఇంధన పొదుపు కొరకు ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్ ఓఎన్జీసీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ బి 1956. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఫోరం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి రియాద్. నెక్స్ట్, ఫ్లై యాష్ యొక్క ఉపయోగము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ, అంటే కుటీర పరిశ్రమలలో ఇంధనముగా ఫ్లై యాష్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్, తడి ఇటుకలను కాల్చుటకు ఫ్లై యాష్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్, పాత్రలను శుభ్రం చేయు డిటర్జెంట్ పౌడర్ల తయారీ అందుకు కూడా ఫ్లై యాష్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పెట్రోలియం పదార్థాలను మండించినప్పుడు వెలువడు సీసం వలన పిల్లల్లో ఎక్కువగా ప్రభావితం చెందినది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి బుద్ధిమాంద్యము. పెట్రోలియం పదార్థాలను మండించినప్పుడు వెలువడు సీసం వల్ల
పిల్లల్లో బుద్ధిమాంద్యము ప్రభావితమవుతుంది? నెక్స్ట్ క్వశ్చన్, పొల్యూషన్ అనే పదాన్ని ఏ భాష నుండి గ్రహించారు? ఆన్సర్ ఆప్షన్ బి, లాటిన్ భాష నుండి గ్రహించడం జరిగింది. నెక్స్ట్, ప్లాస్టిక్ వస్తువుల తయారీ యందు విడుదలగు హానికరమైన పదార్థము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. నెక్స్ట్ అంటే డైయాక్సిన్లు, ట్రైయాక్సిన్లు, పాలివినైల్ క్లోరైడ్. సో ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వస్తువుల తయారీ యందు విడుదలయ్యేటువంటి హానికరమైన పదార్థాలు. నెక్స్ట్, పర్యావరణ హక్కుల పరిరక్షణ కోసం మొట్టమొదటిసారిగా 1972 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఎక్కడ సదస్సును నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ సి, స్టాక్హోమ్లో 1972 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి మొట్టమొదటిసారిగా సదస్సును నిర్వహించింది. నెక్స్ట్, మన దేశంలో ధ్వని కాలుష్య నివారణ కొరకు ఉద్దేశించిన ఎయిర్ యాక్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ బి, 1986లో. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్ధ్వనిని తగ్గించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. అంటే మానవ నివాసిత ప్రాంతాలను ధ్వని కాలుష్య జనాలకు దూరంగా ఏర్పాటు చేయుట. నెక్స్ట్, ఇంటి చుట్టూ చెట్లను మరియు పొదలను పెంచుట. నెక్స్ట్, ఇంటి యందు ధ్వని శోషకాలను ఉపయోగించుట. ధ్వని శోషకాలు అంటే సౌండ్ని అబ్జర్వ్ చేసుకునే వాటిని ఉపయోగించడము. సో ఇవన్నీ కూడా అంతర్ధ్వనిని తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్, కాంతి రసాయన పొగ మంచును ఏర్పరిచే ద్వితీయ కాలుష్య కారకాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. అంటే ఓజోన్, పెరాక్సీ అసిటైట్ నైట్రేట్, ఆల్డిహైడ్. నెక్స్ట్ క్వశ్చన్, ధృవాల వద్ద ఉన్న మంచు కరిగినట్లయితే ఒక రోజు యొక్క కాల వ్యవధి ఎలా మారుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, అంటే మారదు. ధృవాల వద్ద ఉన్న మంచు కరిగినట్లయితే ఒక రోజు యొక్క కాల వ్యవధి అనేది ఎలాంటి మార్పు చెందదు. నెక్స్ట్ క్వశ్చన్, సారీ ఫ్రెండ్స్, చిన్న కరెక్షన్ చేసుకోండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పెరుగుతుంది. ధృవాల వద్ద ఉన్న మంచు కరిగినట్లయితే ఒక రోజు యొక్క కాల వ్యవధి పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత నావికాదళ ప్రధాన అధికారి ఎవరు? ఆన్సర్ అడ్మిరల్ ర్యాంకు. ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్ అనేది అప్డేట్గా లేదు. సో ఆన్సర్ వచ్చేసి అడ్మిరల్ ర్యాంకు. పేరు గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత నావికాదళ ప్రధాన అధికారి అడ్మిరల్ ర్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, నౌకాదళ అధికారులకు శిక్షణ ఇచ్చు నావికాదళ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఐఎన్ఎస్ జామోరి. ఐఎన్ఎస్ జామోరి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్లాస్లో భాగంగా ముఖ్యమైన ప్రశ్నలు మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి డైలీ క్లాసెస్ కోసం మీరు నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. డైలీ అప్డేట్స్ అనేవి టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ అట్ ద సేమ్ టైం ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరుగుతుంది. డైలీ ఫాలో అయినట్లయితే మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.